ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఫోటోని మార్పింగ్ చేశారు, కత్తి పట్టుకుని నిలబడి ఉన్నట్టుగా చంద్రబాబు గారి ఫోటోని చూపించారు. చంద్రబాబు నాయుడు గారి బట్టల మీద రక్తపు మరకలు ఉన్నట్టుగా మార్పింగ్ చేశారనేది ఆరోపణ. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ తరహా మార్పింగ్ ఫోటోలు ఎన్ని తెలుగుదేశం పార్టీ వారు పెట్టారు. చేతిలో గొడ్డలు పెట్టి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో పాత్ర ఉన్నట్టుగా మార్పింగ్ ఫోటోలు పెట్టడం జరిగింది. ఆనాడు ఎందుకు ఎవరిని అరెస్ట్ చేయలేదు పోలీసులు? కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పచ్చు. కంప్లైంట్ తీసుకుంటున్నారు. అసలు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వారు తప్ప మిగతా వారు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే తీసుకుంటున్నారా? ఇక్కడ నేను ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ ని ఈ రకంగా నిర్బంధంలో తీసుకుని ఇబ్బంది పెట్టడం అనేది అది సమర్థనీయం కాదని నేను చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఎంతటి చిత్తశుద్ధి ఉందంటే, ఆయన ఫోటో మార్పింగ్ చేసినందుకు శ్రీహరి గారిని అరెస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు మార్పింగ్ చేస్తే అరెస్ట్ చేయరు. అంతేకాదు, గతంలో ఎన్టీ రామారావు గారి తిరుగుబాటు చేసిన తర్వాత ఈనాడు పత్రికలో ఎన్టీ రామారావు గారికి ఒంటి మీద బట్టలు లేకుండా కార్టూన్లు వేసినందుకు ఆ కార్టూన్లు వేసిన శ్రీధర్ గారికి ప్రభుత్వంలో సలహాదారు పదవి ఇచ్చారు. అంటే ఎంత గొప్పగా గౌరవిస్తున్నారు. మీ పార్టీ అధ్యక్షుడు ప్రతిరోజు ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేస్తారు. ఆయన మీద బట్టలు లేకుండా కార్టూన్లు వేసినందుకు ప్రభుత్వంలో కేబినెట్ హోదా పదవి ఇస్తారు. అదే చంద్రబాబు నాయుడు గారి మీద ఆ ఫోటోకి కత్తి పెట్టి చూపిస్తే అరెస్ట్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద మార్పింగ్ ఫోటో పెడితే అరెస్టు చేయరు. చాలా గొప్పగా ప్రజాస్వామ్య స్ఫూర్తిని, చట్టాలను అమలు చేస్తున్నారు. ఇంతకంటే అన్యాయం అడుగుతున్న గతంలోనే సాక్షి టీవీలో డిబేట్ లో వచ్చినటువంటి ఒక పదాన్ని, పొరపాటుగా వచ్చిన పదాన్ని ఆధారం చేసుకుని ఓమని శ్రీనివాసరావు గారిని, ఆయన కూడా సీనియర్ జర్నలిస్ట్, ఆయన్ని అరెస్ట్. సుప్రీంకోర్టు సాక్షాత్తు కామెంట్ చేస్తుంది. అక్కడ రాష్ట్ర ప్రభుత్వ వాదన ఎలా ఉంది? అనుచితమైన పదం వాడినప్పుడు కొమ్మిని శ్రీనివాసరావు వారించకుండా నవ్వారు అనేది ఆ ప్రభుత్వ వాదన. దానికి జడ్జి కూడా కామెంట్ చేశారు. చాలా కేసుల్లో ఆర్గ్యుమెంట్స్ వింటూ మేము కూడా నవ్వుతాం, అది నేరం ఎట్లా అవుతుందని చెప్పేసి జడ్జి గారు కామెంట్ చేయడం జరిగింది. అయినా కానీ వీళ్ళ ద్వారంలో మార్పు రాలా. ఇప్పుడు కూడా శ్రీహరి గారిని నిర్బంధంలో తీసుకునేటప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించారు. ఆ సెక్షన్స్, కొన్ని సెక్షన్స్ నమోదు చేసేటప్పుడు కొన్ని గైడ్ లైన్స్ సుప్రీంకోర్టు ఇచ్చింది, వాటిని ఫాలో కాదు. వాళ్ళు అనుకున్న రాచరికపు వ్యవస్థలాగా చేస్తున్నారు తప్ప ఎవరిని అరెస్ట్ చేయాలన్నా, నిర్బంధించాలన్నా చేసేస్తున్నారు. సాక్షాత్తు ఎన్టీ రామారావు మీద వాళ్ళకి ఎంత భక్తిభావం ఉందో, ఆయన మీద గుడ్డలు లేకుండా, బట్టలు లేకుండా కార్టూన్లు వేస్తే కేబినెట్ హోదా పదవి ఇచ్చారో దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారికి జర్నలిస్టులు అంటే ఎంత ఏహిగా ఉంది. ఎన్టీ రామారావు మీద ఆయనకి కక్ష ఉంటే కార్టూన్లు వేసినా, అసభ్యంగా చిత్రీకరించినా ఆయనకి పదవులు ఇస్తారు. ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం అని మనం అనుకోవాల్సి వస్తుంది.